మెహర్ బాబా వారు ఐఎమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్, నేను మానవ రూపంలో ఉన్న భగవంతుడను అంటూ తన మౌనం ద్వారా అనేక ఆధ్యాత్మిక విషయాలు ఈ ప్రపంచ మానవాళికి అందించారు. బాబా ఒక సందర్భంలో ఇలా అంటారు, భగవంతుడే గమ్యం. ప్రతి మానవునికి భగవంతుడే గమ్యం కావాలి. భగవంతుడికి కావలసింది హానెస్ట్, నిజాయితీ మరియు నిష్కపటంతో కూడిన హృదయం. అర్థం లేని ఉచ్చారణల ద్వారా బాహ్య ప్రదర్శన భగవంతునికి అక్కరలేదు. భగవంతుని యొక్క ప్రేమికుడు ప్రేమ ద్వారా ప్రీతముని చేరుకోవచ్చు. పరమాత్మ యొక్క పరాత్పర స్థితిలో భగవంతుడే ప్రేమ, వెలుగు మరియు అనంత జీవనము. అతడే సర్వస్వం. ప్రీతముడైన భగవంతుడే గమ్యం కావాలి, ప్రేమయే మాధ్యమం కావాలి. ఇక ప్రాపంచిక విజయాలు లేదా అపజయాలు, సంతోషం లేదా విచారం, ఇవేవి శాశ్వతమైనవి కావు. పేకాట్లో నీవు అనుభూతి పొందే మనోవికారముల కంటే అవి ఏమాత్రం విలువ కలిగినవి కావు. విలువలేనివి ఏంటి? విజయం కావచ్చు, అపజయం కావచ్చు, సంతోషం కావచ్చు, విచారం కావచ్చు. ఇవేవి శాశ్వతమైనవి కావు. పేకాట్లో నీవు అనుభూతి పొందే మనోవికారముల కంటే అవి విలువ కలిగినవి కావు. పేకాట ఆడుతున్నప్పుడు కామన్గా గెలుపు ఓటముల ఆధారంగా, అంటే నువ్వు ఓడిపోవచ్చు లేదా విజయం సాధించవచ్చు. పేకాట్లో గెలుపు ఓటముల ఆధారంగా నీవు సంతోషాన్ని, తాత్కాలికమైన సంతోషాన్ని లేదా తాత్కాలికమైనటువంటి నిరాశను పొందుతావు. ఇట్స్ కామన్. బ్రహ్మానుభవాన్ని పొందే వరకు ఈ జీవితం మరియు ఈ అస్తిత్వ ప్రపంచం పేకాట లాంటిదే.